జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. राष्ट्रीय शिक्षा नीति के संदर्भ में ये आयोजन बहुत ही प्रासंगिक है, बहुत महत्वपूर्ण है। शिक्षा जगत का सैकड़ों वर्षों का अनुभव एक साथ यहां एकत्रित है। मैं सभी का स्वागत करता हूं, अभिनंदन करता हूं। मान्यवर, देश की एस्पिरेशंस को पूरा करने का बहुत महत्वपूर्ण माध्यम शिक्षा नीति और शिक्षा व्यवस्था होती है। शिक्षा व्यवस्था की जिम्मेदारी से केंद्र सरकार, राज्य सरकार, स्थानीय निकाय सभी जुड़े होते हैं, लेकिन ये भी सही है कि शिक्षा नीति में सरकार, उसका दखल, उसका प्रभाव कम से कम होना चाहिए। शिक्षा नीति से जितना शिक्षक जुड़े होंगे, अभिभावक जुड़े होंगे, छात्र छात्राएं जुड़े होंगे, उतना ही उसकी प्रासंगिकता और व्यापकता दोनों ही बढ़ती है। राष्ट्रीय शिक्षा नीति पर 4-5 साल उसके पूर्व यह काम शुरू हुआ था। देश के लाखों लाख लोगों ने, शहर में रहने वाले लोगों ने, गांव में रहने वाले लोगों ने, शिक्षा क्षेत्र से जुड़े अनुभवी लोगों ने इसके लिए अपना फीडबैक दिया था, अपने सुझाव दिए थे। शिक्षा नीति का जो ड्राफ्ट तैयार हुआ था, उसके अलग अलग पॉइंट्स पर भी 2 लाख से अधिक लोगों ने अपने सुझाव दिए थे। यानी अभिभावक, छात्र छात्राएं, शिक्षाविद, शिक्षक, शिक्षा प्रबंधक, प्रोफेशनल्स सभी ने इसके निर्माण में अपना योगदान दिया है। इतना गहरा, इतना व्यापक, इतना विविधताओं से भरा हुआ मंथन के बाद अब ये जो अमृत निकला है, इसलिए ही अब हर और राष्ट्रीय शिक्षा नीति का स्वागत हो रहा है। गांव में कोई शिक्षक हो या फिर बड़े बड़े शिक्षाविद, सबको राष्ट्रीय शिक्षा नीति अपनी शिक्षा नीति लग रही है। सभी के मन में एक भावना है कि पहले की शिक्षा नीति में यही सुधार तो मैं होते हुए देखना चाहता था। अध्यक्ष, तमर अनुमतितो భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని నేను గౌరవ సభవారిని అర్థిస్తూ ఉన్నాను. భారతదేశ పూర్వ రాష్ట్రపతి, భారత రత్న, పద్మ విభూషణ్ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మరణంతో
భారతదేశం ఒక శిఖర సమానుడైన నాయకుడిని కోల్పోయింది. అర్ధ శతాబ్దం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషించిన కర్మయోగి శ్రీ ప్రణబ్ ముఖర్జీ 1970 తర్వాత భారతదేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ గారి పేరు లేని పేజీ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ప్రణబ్ దాగా అందరూ గౌరవంగా ఆత్మీయంగా పిలుచుకునే శ్రీ ప్రణబ్ ముఖర్జీ క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకిత భావంతో అంచెలంచెలుగా ఎదిగారు. పశ్చిమ బెంగాల్లోని చిన్న గ్రామం మిరాటీలో 1935 సెప్టెంబర్ 11న జన్మించిన ప్రణబ్ దా చిన్నప్పుడు తన ఊరికి దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్ళడానికి ఒక చిన్న వాగును ఈది వెళ్ళవలసి వచ్చేది. ఆయన గొప్ప నేతగా ఎదిగిన తర్వాత రాజకీయ సముద్రాన్ని సమర్థవంతంగా ఈది భరతమాత ప్రియపుత్రునిగా చరిత్రకెక్కారు. 1969లో రాజ్యసభ సభ్యునిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. చిక్కుముడిలను విప్పి జటిల సమస్యలను పరిష్కరించగల నేర్పరిగానే కాకుండా మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్గా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ, షిప్పింగ్ రవాణా శాఖ, ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, రక్షణ శాఖ మొదలైన శాఖల మంత్రిగా విశేషమైన సేవలు అందించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆమూలాగ్రం అధ్యయనం చేసిన ప్రణబ్ దా ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మొదలైన సంస్థలతో అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి ధీరుడు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహోన్నత రాజనీతిజ్ఞుడిగా ప్రపంచంలోనే 5 అత్యుత్తమ ఆర్థిక మంత్రులలో ఒకరుగా కితాబును అందుకున్న మేధావి. భారత అమెరికా వ్యూహాత్మక సంబంధాలు తీర్చిదిద్దడంలో ప్రణబ్ దా ముఖ్య భూమిక నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమైన తర్వాత భారత రాజకీయాల్లో ఏకాభిప్రాయ సాధకుడిగా ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనటువంటిది. సమన్వయం అవసరమైతే గుర్తొచ్చేది ప్రణబ్ దానే. మిత్రపక్షాలను కలుపుకొని వెళ్లడంలో విశ్వసనీయుడైన నేతగా, కుడి అడుములను సమన్వయం చేసుకున్న సవ్యసాచిగా ఆయన అందరి మన్ననలు పొందారు. రాజకీయాలను, పార్లమెంటు నిబంధనలను ఔపోసన పట్టిన రాజకీయ దురంధరుడు శ్రీ ప్రణబ్ ముఖర్జీ. ఆయన ఎన్నడైనా ప్రతిపక్షాలను సిద్ధాంతపరంగానే తప్ప వ్యక్తిగతంగా విమర్శించేవారు కాదు. పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు దొర్లితే వెంటనే సభను క్షమాపణ కోరేవారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు ప్రతీకగా శ్రీ ప్రణబ్ ముఖర్జీ చరిత్రలో నిలిచిపోతారు. భారతదేశ 13వ రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని అధిష్ఠించిన ప్రణబ్ ముఖర్జీని జాతి నిర్మాణంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను 2019లో కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సన్మానించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రతో కూడా ప్రణబ్ ముఖర్జీ పేరు ముడిపడి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివిధ పార్టీల అభిప్రాయ సేకరణ కోసం నియమించిన కమిటీకి ఆయన సారథ్యం వహించడమే కాకుండా ప్రజల ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారం కోసం ఆనాటి అధిష్టానానికి మార్గదర్శనం చేశారు. రాష్ట్ర అవతరణకు పడిన వారిగానే కాకుండా రాష్ట్ర ఏర్పాటు బిల్లు మీద ఆమోద ముద్ర వేసిన ఆనాటి రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. అనేక రాజకీయ సంఘర్షణల నడుమ సైతం అజాత శత్రువుగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ గత నెల 31వ తేదీన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. భారత పూర్వ రాష్ట్రపతి, భారతరత్న, పద్మవిభూషణ్ ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ప్రణబ్ ముఖర్జీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నది. ప్రజాస్వామ్యం, జాతీయవాదం, లౌకిక తత్వం అనే 3 అంశాలు ప్రాతిపదికగా
ప్రణబ్ ముఖర్జీ గారి దృక్పథం రూపొందింది. ఆ విలువల కొనసాగింపుగా వారి జీవనయానం కొనసాగింది. ఆయన నమ్మిన విలువలకు నిలబెడుతూ దేశాన్ని అభ్యున్నతికి పాటుపడటమే ప్రణబ్ దాకు మనం అందించగల నిజమైన నివాళిగా ఈ సభ భావిస్తుంది. जनाब अहमद पाशा कादरी साहब. ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు. గుట్కా ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి వెల్లడించారు. 2020 సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు గుట్కా ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాల రవాణాకు పాల్పడిన వారిపై 99 కేసులు నమోదు చేసి 150 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వారి నుండి 37,12,494 రూపాయల విలువ గల వివిధ రకాల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వరుస దాడులు కొనసాగించడం వల్ల జిల్లాలో చాలా వరకు గుట్కా విక్రయాలు నియంత్రణలోకి వచ్చాయన్నారు. ఈ మధ్యకాలంలో కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ విక్రయాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. గుట్కా నిషేధిత పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి బారిన పడి జరుగుతుందన్నారు. గుట్కా ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తులను సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలపై పోలీస్ కళా బృందం వారిచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు అన్నారు. గుట్కాను తమ వద్ద నిల్వ ఉంచుకునే వ్యాపారులు వెంటనే ఆ నిల్వలను దగ్ధం చేయాలని, లేనట్లయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గుట్కా అమ్ముతూ లేదా సరఫరా చేస్తూ రెండవసారి పట్టుబడ్డ వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సస్పెక్ట్ షీట్లు ఉన్నవారు వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సి ఉంటుందని, గుట్కా విక్రయాలు జరిపి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం సరైనదే కాదని హెచ్చరించారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో కరోనా వైరస్ సోకిన 8 మంది పారిశుద్ధ్య కార్మికులకు 12 రకాల వస్తువులతో కూడిన నిత్యావసర సరుకులను మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనా సోకిన కార్మికుల ఇంటికి సంబంధిత నిత్యావసర సరుకులను పంపించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా సమయంలో సమర్థవంతంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య దృష్ట్యా కార్మికులందరికీ మోతే మాలవాడ ఆరోగ్య కేంద్రం యందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించడం జరిగిందని వివరించారు. అందులో 8 మంది కార్మికులకు కోవిడ్-19 నిర్ధారణ కాగా, లాక్డౌన్ సమయంలో కార్మికులకు దాతలు అందజేసిన సహాయంతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి కార్మికులకు ఇంటింటికి అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో కార్మికులకు సహాయం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్లు అశోక్, రాము మరియు కార్మికులు తదితరులు ఉన్నారు. వారందరికీ కూడా ఇంతకు ముందే కరోనా లాక్డౌన్ సమయంలో ఎవరైతే దాతలు తమ వంతుగా కూడా దాతృత్వంతో ఒక సహృదయంతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు విరాళాలు అందజేయడం జరిగిందో, ఆ విరాళాల నుంచి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఇప్పుడు పాజిటివ్గా వచ్చి ఎవరైతే హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారో వారికి సుమారు 12 రకాల నిత్యావసర సరుకులు కూడా అందజేస్తున్నాము. అందున రియల్ హీరోస్ కరోనా వారియర్స్ మా పారిశుద్ధ్య కార్మికుల కోసం విరాళాలు అందజేస్తూ మంచి మనసుతో విరాళాలు అందజేసినటువంటి దాతలు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. విద్యారంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పుస్తకాలు పట్టుకొని ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన. ఆన్లైన్ పాఠాల పేరిట పేదలకు ఇబ్బందులు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్రమాలి. కరోనా సాగుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరిస్తున్నాయని, ఆన్లైన్ పాఠాల పేరిట పేద విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి మహమ్మద్ అక్రమ్ అలీ ఆరోపించారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నాయకులు పుస్తకాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ క్లాసులు పెడుతూ పేద విద్యార్థులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం, టీవీ మొదలగు సౌకర్యాలు లేక విద్యార్థులకు ఆన్లైన్లో విద్యా బోధన అర్థం కాకుండా మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో కేరళ తరహాలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, అదేవిధంగా వైన్ షాపులకు, బార్లకు అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం
విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బత్సల వినోద్, నాయకులు నరేష్, ప్రశాంత్, రసూల్, దీపక్, శేఖర్, కళ్యాణ్, బాలికల విభాగం మరియం, సునీత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ మేరకు జగిత్యాల జిల్లాలో 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1802 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 261 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జగిత్యాల జిల్లాలో 73, కరీంనగర్ జిల్లాలో 136, పెద్దపల్లి జిల్లాలో 32, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,771కి చేరాయి. కాగా వైరస్ ప్రభావంతో తాజాగా 9 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 895కు చేరింది. నిన్న 2,711 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 1,10,241 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,635 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 36,593 మందికి పరీక్షలు చేయగా మొత్తం పరీక్షల సంఖ్య 17,66,982కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్ట్.